అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నుంచి కిందకు వెళ్లిపోయినా అదృష్టవశాత్తు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డ ఘటన శుక్రవారం రాత్రి విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై జరిగింది. బస్సు డ్రైవర్ కథనం ప్రకారం గుప్తా ట్రావెల్స్కు చెందిన CG17F0480 నెంబర్ బస్సు ముగ్గురు సిబ్బంది 30 మంది ప్రయాణికులతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్ నుంచి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం వెళ్తోంది. కాగా అల్లూరు జిల్లా ఎటపక మండలం లింగాలపల్లి బాసవాగు గ్రామాల మధ్య సమీపంగా వచ్చిన బైకుని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఇలా ఉంటే ర్యాంపులోకి వెళ్ళినట్టుగా దిగిపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అదే పల్టీ కొట్టి ఉంటే జరిగే ప్రమాదం ఊహించరానిదని బస్సులోని ప్రయాణికులు వణికిపోతూ పేర్కొన్నారు. అయితే బస్సు అదుపు తప్పిన రోడ్డుపై NH వరకు జరుగుతుండడం గమనార్హం. ఇలా ఉంటే గుప్తా ట్రావెల్స్కు చెందిన బస్సు గతంలో ఇదే రహదారిపై లక్ష్మీపురం సమీపంలో పల్టీ కొట్టగా అప్పట్లో ఒకరిద్దరికి కాళ్ళు చేతులు విరగ్గా మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఓకే. हाँ भैया बोलो, क्या होगा? उधर से आ रहे थे। आप कौन है? ड्राइवर हूँ। नाम? शरद। हाँ, वो गाड़ी कौन सा कंपनी है? गुप्ता कंपनी। हाँ बोलो। वो गाड़ी आ रहा था, वो पट्टा टूटने के बाद कहाँ से? वो आगे खड्डे में। हाँ कर नहीं, कहाँ से कहाँ तक जाता गाड़ी? गाड़ी जगदलपुर से भद्राचलम। ओके, हाँ बोलो बोलो क्या हुआ? वो गाड़ी ये आ रहा था, उधर बाइक आया, उसको कंट्रोल नहीं हुआ, उसके बाद ये वो कितना पैसेंजर है गाड़ी में? 30 30 30 घायल हो गए ना? नहीं, कुछ हाँ सेफ। शेप